పెట్టడం జరిగింది. మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి జిల్లాలో ఉన్న బ్లాక్ స్పాట్స్ను విజిట్స్ చేసి మరి ఈ కమిటీలో మరి కన్వీనర్ మరి ఆర్ఎన్బి శాంతయ్య గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు అయితే నీకు నేను అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఎస్ఐ గారు మరి మా ఆర్టీఏ మెంబర్ మిగతా ఇంజనీర్లు అలాగే మరి కాంట్రాక్టర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఫస్ట్ మేము ఇక్కడ రగడ చౌరస్తాలో మరి ఇది ఒక పెక్యులర్ రౌండ్ అబౌట్ ఉంది. ఎందుకంటే 10 రోడ్స్ లీడ్ అవుతున్నాయి ఇక్కడ. కర్నాటక నుంచి 2 రోడ్స్, కలెక్టర్ నుంచి 2 రోడ్స్, కామారెడ్డి నుంచి 2 రోడ్స్, సిరిసిల్ల నుంచి 2 రోడ్స్, సిద్దిపేట నుంచి 2 రోడ్స్. ఒక కాంప్లికేటెడ్గా ఈ రౌండ్ అబౌట్ ఉంది కాబట్టి మేడం దీన్ని పర్టికులర్గా టైం స్పెండ్ చేసి మరి ఇక్కడ ఎలాంటి మెజర్స్ మనకు, ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ గారు ఆర్ఎన్బి డిఈ గారు మేమందరం ఇక్కడ చాలా డిస్కషన్ చేయడం జరిగింది. ఎలాంటి రోడ్ మార్కింగ్స్, రంబుల్ స్ట్రిప్స్, రోడ్ స్టడ్స్, క్రాస్ బ్యారియర్స్, అలాగే మరి రోడ్ సైన్స్, రోడ్ సైనేజ్, అలాగే డైరెక్షన్ ఇండికేటర్స్. ఎందుకంటే ఇప్పుడు కర్ణా నుంచి వచ్చే వాళ్ళు కామారెడ్డి వెళ్ళాలంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. రౌండ్ అబౌట్ తిరిగి మరి ఎటువైపు వెళ్ళాలనే ఉద్దేశంతో ముందే అక్కడ డైరెక్షన్ ఇండికేటర్ ఉంటే ఏ నెలలకు ఎంటర్ కావాలనేట్టుగా వాళ్ళకు ఇండికేట్ అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ రగడ చౌరస్తాలో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో మేము అందరం నోట్ చేయడం జరిగింది. దీని గురించి మరి మా కలెక్టర్ గారికి మేము దీని గురించి మరి ఫైండింగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా బ్లాక్ స్పాట్స్ కూడా ఈరోజు సిరిసిల్ల డివిజన్ మొత్తం మేము ఎల్లారెడ్డిపేట నుంచి మరి సంకేల్పల్లి వైపు కూడా నేరేళ్ల వరకు, జిల్లేల వరకు కూడా ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అన్ని విజిట్ చేసి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మనం ప్రమాదాలను అరికట్టగలుగుతాం అనే ఉద్దేశంతో మేమందరం మరి ఈరోజు జరుగుతుంది. అలాగే రేపు కూడా వేములవాడ డివిజన్లో కూడా మరి మీ టీం మళ్ళీ విజిట్ చేసి బ్లాక్ స్పాట్స్ అది విజిట్ చేసి మరి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ఆ ప్లేస్లో తీసుకోవాలో, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.